ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, ఈ యొక్క ఆదరణ కూడి కొరకు రాగలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భమున దేవుని యొక్క వాక్యం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఆఖరి భాగం నేను చదువుతాను. బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే వినండి. 19వ వచనం ఆఖరి భాగం. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించును అని నేను ఎరుగుదును. 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రవీణ్ పగడాల్ గారు కడపకు చెందినటువంటి వారు. ముఖ పరిచయం లేకపోయినా మీడియా ద్వారా నేను ఆయన యొక్క మెసేజెస్, సాక్ష్యం ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాను. ఆయన ఇక్కడ కడపలో జీవించినటువంటి జీవితం వేరు. ఇక్కడ నుండి ఆయన హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ప్రభువును అంగీకరించి అతని జీవితంలో గొప్ప పరివర్తన కలిగి ప్రభు కొరకు జీవించినటువంటి జీవితము, ప్రభువును సేవించినటువంటి సేవా జీవితము చాలా అద్భుతమైంది. నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, మీరు గుర్తు చేసుకోవాలని. తన జీవితంలో ఎవరైనా సరే దేవునికి ఒక ఆలోచన అనేది ఉంది. అది 73వ కీర్తనలో ఇలాగ రాయబడ్డది. నేను మీకు గుర్తు చేస్తాను. 73వ కీర్తన 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ప్రతి ఒక్కరి విషయమై, ప్రవీణ్ పగడాల బ్రదర్ ఆయన విషయం కూడా దేవునికి ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ప్రకారము దేవుడు ఈ లోకంలో ఆయన జీవింపజేసి నడిపించి ఆయన ద్వారా దేవుని యొక్క కార్యములు జరిగించిన తర్వాత ఎక్కడ తీసుకున్నాడు చెప్పరు? మహిమలో. ఆయన జీవితం అంతట్లో కూడా ఒక మాట చూడండి, దేవుని గణపరిచినాడు. ఈ ఎగ్జాల్టెడ్ హిస్ లార్డ్. తన యొక్క దేవుని ప్రభువును అతడు గణపరిచినాడు. బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే ఎవరిని కనపరిచాడు? ఆయన క్రీస్తు ప్రభువును కనపరిచాడు. ఈ ఎగ్జాల్టెడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై కింగ్, ఈజ్ యువర్ కింగ్, ఈజ్ అవర్ కింగ్, ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. అందరి హృదయంలో గింగురుమంట ఉంది ఆయన మాటలో. ఈజ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్, వెరీ హంబుల్ మ్యాన్. చాలా సామాన్యమైనటువంటి వాడు, చాలా దీనుడైనటువంటి వాడు. ఒక బ్రదర్ జేమ్స్ అనుకుంటాను, ఆయన ఒకసారి పిలిపించినాడు పరిచర్య కొరకు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే సార్ అన్నాడు. ఎవరిని? ప్రవీణ్ గారిని. సార్ అంటే, నన్ను ఎందుకండి బాబు సార్ అంటారు? నేను సాధారణమైన ఒక మనిషిని. బ్రదర్ అనండి, లేకపోతే అన్నానండి చాలు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సర్వీస్. వెరీ హంబుల్ మ్యాన్. నేను తగ్గవలేను, ఆయన హెచ్చవలేను. నేడు ఆయన ప్రభు దగ్గర వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం అంతట్లో కూడా మారి మోగిపోతోంది ఆయన యొక్క సాక్ష్యం. అన్యులేమి, క్రైస్తవులేమి, ప్రతి దేశానికి చెందినటువంటి ప్రతి రాష్ట్రంలో తెలుసుకుంటున్నారు
తద్వారా దేవుని యొక్క సువార్త అనేది అనేక మందికి అందుతుందండి. షార్ట్ లైఫ్ బట్ వెరీ స్వీట్ లైఫ్. మనం అనుకుంటున్నాం ఆయన ఇంకా కొంత ఉండి ఉంటే ఇంకా గొప్ప సేవ చేసేటువంటి వాడు అని మన యొక్క ఆలోచన. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. అంతవరకు దేవుడు ఆయన నిర్ణయించి ఉంటే నోబడి క్యాన్ చేంజ్ హిస్ కౌన్సిల్. దేవుని యొక్క ఆలోచన ఎవ్వరే కానీ మార్చలేదు. కనుక మన యొక్క జీవితం అంతట్లో ఒకటే, క్రీస్తులో మనమందరం ఏకమై ప్రభువును గణపరిచి ఆయన మహిమ కొరకు జీవించి ఆయన మనం సేవించాలనేటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, బట్ అన్నిట్లో కూడా ప్రభు కొరకు నిలబడేటువంటి వారుగా, ప్రభువును గణపరిచేటువంటి వారుగా, ఆయన మహిమపరిచేటువంటి వారుగా ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.